వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీమ. మనమైతే ఇప్పుడు విజయనగరంలోని వీటి అగ్రహారం వద్ద సున్నంపట్టి ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడైతే ఓ రైతు పొలానికైతే మనం రావడం జరిగింది. ఇక్కడైతే కీర అలానే బెండ కూడా ఇక్కడ పంట సాగు చేస్తున్నారు. అయితే ఈ పంట ఏ విధంగా ఏ పద్ధతిలో సాగు చేస్తున్నారు ఏంటన్నది అది రైతు మాటలను తెలుసుకుందాం. అంటే సేంద్రియ పద్ధతిలో పండిస్తున్నారా, ఏ విధంగా పండిస్తున్నారు, అంతేకాకుండా ఇక్కడ కూలీలు ఉన్నారు కదా, వాళ్ళకు కూడా ఏ విధంగా కూలి ఇస్తారు అనేది వాళ్ళ కష్టసుఖాలు కూడా అడిగి తెలుసుకుందాం రండి. తో పాటు అయితే రైతు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాము. అంటే ఇది మొత్తం ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు ఏంటన్నది ఆయన మాటలోనే తెలుసుకుందాం. ఇక్కడ ఒక 5 ఇయర్స్ నుంచి వ్యవసాయం చేస్తున్నానండి. అలాగే వ్యవసాయం అంటే మన కూరగాయల పంట పండిస్తూ ఉంటాను. బీరకాయ, టమాటో అండ్ మన పుచ్చకాయ, వాటర్ మెలన్ సీజన్ టైప్లో ఏ సీజన్లో పంట పండించాలో ఆ పంట నేను పండిస్తున్నానండి ఇక్కడ. ప్రజెంట్ ఉన్న మార్కెట్ విధంగా చూసుకుంటే ఇప్పుడు బీర వేసాను. బీర మాకు గిట్టుబాటు ధర అయితే అంటే బయట ఉండే 40 రూపాయలకి తీసి రైతు బజార్లో అమ్మితే మా దగ్గరికి వచ్చేలోకి 20-25 రూపాయలకి అలాగా తీసుకుంటున్నారు. కాబట్టి మాకు ఏదో అలాగా చేయాలని చేస్తాం తప్ప ఇందులో అయితే గిట్టుబాటు అయితే ఏమీ రావట్లేదు. శ్రమ తప్ప ఏమి ఉండట్లేదు. ఎంత శ్రమ చేసినా సరే మాకు పండించిన గిట్టుబాటు ధర అయితే రావట్లేదు. ఎక్కడికో దూరంగా తీసుకెళ్ళి అమ్మవలసి వస్తుంది. ఇక్కడ మార్కెట్లో ఒక్కొక్క చోట ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క మార్కెట్ ఉంటుంది. అనంతపురం వెళ్తే అనంతపురంలో ఒక రేటు, జామి వెళ్తే జామి ఒక రేటు, విజయనగరం వెళ్తే విజయనగరం ఒక రేటు. అలా ఎక్కడ ధర ఎక్కువ ఉంటే అక్కడికి వెళ్ళవలసి వస్తుంది. దానికి ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ చూసుకున్నా మాకు వచ్చేది ఏం లేదు. లేబరు విధంగా చేస్తే వాళ్ళకి చూస్తున్న వాళ్ళకి డైలీ మనిషికి 300 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది ఆడవాళ్ళకి. అదే మగవాళ్ళకి అయితే 600-700 అడుగుతున్నారు. ఒక స్ప్రేయింగ్ చేయాలన్నా ఏం చేయాలన్నా అందులోనే మొత్తం మేము పెట్టుబడి దాంట్లోనే మొత్తం అంతా తీయాలి. ఇంత కష్టపడి చేసినా సరే మాకు కొద్దిగా వచ్చిన అంటే పెట్టుబడి డబ్బులు మాత్రమే వస్తున్నాయి. ఒకసారి లాస్ కూడా అవుతుంది. ఇంకా తుఫాను గిట్ల అటువంటి టైంలో వచ్చినాయి అంటే ఇంకెవరు మమ్మల్ని అయితే ఆదుకునేది లేరు, ఇంకెవరు ఉండరు కూడా. పంట పండిస్తున్నప్పుడు యాక్చువల్లీ ఏంటంటే మాకు ల్యాండ్ ఏదైనా ఎంక్వైరీ అంటే కావాలనుకున్న రైతు దగ్గరికి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళినా సరే మాకు ఏంటంటే కనీసం ఒక 5 ఇయర్స్ ఒక లీజీ అంటే కౌలుదారికి పట్టా కూడా ఎవరు ఇవ్వడానికి కూడా సహకరించట్లేదు. అంటే వాళ్ళు ఎందుకు భయపడుతున్నారో ఏంటో అనేది మాకు తెలియట్లేదు. కనీసం ఒక 5 ఇయర్స్ కౌలుదారికి మాకు రాసిస్తే మనం ఏదైనా ఒకవేళ మాకు పంట నష్టం వచ్చినా ఏదొచ్చినా కొన్ని గవర్నమెంట్ ఆడడానికి ఉంటుంది. సో నాకు అటువంటి అవకాశాలు కూడా వీళ్ళు ల్యాండ్ లాట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఏంటంటే మనకి కౌలుదారికి ఇవ్వడానికి జస్ట్ ఏంటంటే టెంపరీగా కొంతకాలం చేసుకోండి, ఏమైనా వచ్చిందనుకోండి అంటే ఒకవేళ లేఅవుట్ల పర్పస్గా అమ్మేయాలనుకుంటే ఆ టైంలో సడన్గా పంట తీయకుండా ఒక 1 మంత్ టైం ఇచ్చి తీసి అమ్మేసేలాగా. అందుకోసం వల్ల వీళ్ళు కౌలుదారి కింద ఏది రాయట్లేదు. అది మాకు మేజర్ పాయింట్ అవుతుంది. ఎక్కడికైనా ల్యాండ్ వెళ్ళి కానీ కష్టపడి చేద్దామన్నా ల్యాండ్ దొరకట్లేదు. ప్రజెంట్ కౌలుదారిగా రాయట్లేదు, ఇవ్వట్లేదు. యాక్చువల్లీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఒకవేళ కౌలుదారి రాసి మాకు ఏదైనా గవర్నమెంట్ నుంచి సహకారం కావాలన్నా చేయాలన్నా కొద్దిగా ల్యాండ్ లాట్స్ కూడా వాళ్ళు కౌలుదారికి మనకి ఇస్తే రాసి ఒక 5 సంవత్సరాలు లీజ్కి రాసి పట్టాదారి కింద ఇస్తే మేము కూడా ఏదైనా మాకు కూడా కొద్దిగా ఖుషిగా చేయడానికి బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నాం. చూస్తున్నారు కదా, అంటే 6 కాలం కష్టపడి మేము శ్రమించిన అంటే చెయ్యాలి, ఇది మా ఆధారము అనే టైప్లో మేము చేసుకుంటూ వెళ్ళిపోవడం తప్ప దీనివల్ల మాకు గిట్టుబాటు ధర అయితే ఏమీ రాదు. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒక్కొక్క దిక్కున ఒక్కొక్కసారి రేటు పడుతుంది, ఒక్కోసారి రేటు డౌన్ అవుతుంది, ఒకసారి పెరుగుతుంది. ఈ టైంలో అయితే మేము పెట్టిన పెట్టుబడి కూడా మాకు రావటం లేదు. ఏదో మేము కౌలికి తీసుకొని ఇలాగా చేస్తున్నాం తప్ప మాకు అనుకునే విధంగా అయితే లాభం అయితే ఏమీ రావటం లేదని అయితే చెప్తున్నారు. ఇక్కడ అంటే ఇదంతా కూడా ఒక ఆధునిక పద్ధతిలోనే చేస్తున్నారు వ్యవసాయం. అంటే ఒక కర్రల దగ్గర నుంచి అవన్నీ కూడా ఇప్పుడు కీరదోస ఉందంటే అది కిందన పడిపోకుండా దానికి ఒక సపోర్ట్గా ఒక కర్రనిచ్చి దానికి మళ్ళీ ఒక వైర్, ఇదంతా కూడా ఎక్కువగా అంటే డబ్బుతో కూడుకున్నదే. అంటే పనికి కావాల్సిన లేబర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎక్కువ ఖర్చు అవుతుంది. ఎంత ఖర్చు పెట్టి చేసినా సరే ఒక్కొక్కసారి రేటు పడిపోవడము, లేదంటే మాకు అనుకునే విధంగా తుఫాను ఇటువంటి ఏవైనా అకాల వర్షాల వల్ల కూడా మాకు అనుకునే విధంగా అయితే లాభం రావటం లేదని అయితే వీళ్ళు చెప్తున్నారు. మరి ప్రభుత్వం కూడా ఏదైనా ఇటువంటి అంటే ఇలా కౌలు రైతుల్ని ఏదైనా ఆదుకొని వీళ్ళకి రావాల్సింది ఏదైనా ఇస్తే
బాగుంటుంది అని అయితే వీళ్ళు చెప్తున్నారు. మనం కూడా అంటే చూస్తున్నాం కదా, అంటే మన ప్రయత్నం కూడా ఇటు రైతులు ఎవరైతే ఉన్నారో కౌలు రైతులు కావచ్చు, రైతులు కావచ్చు, వాళ్ళు ఆరుగాలం కష్టపడి శ్రమించిన పంట ఇలాగ బయటకు తీసుకువెళ్ళి అమ్ముతున్నప్పుడు చూసుకుంటే మనం టమాటా రేటు మొన్న ఒక్కసారిగా అయితే పడిపోయింది. ఆ టైంలో అయితే రైతులు చాలా మట్టుకు కూడా పంటని రోడ్డు పాలు చేశారని చెప్పొచ్చు. ఎవరు కూడా అంటే అమ్ముకోలేక ఇంక వేస్ట్, ఇంక మేము అమ్ముకున్నా మాకు రాదు, దాని బదులు మేము రోడ్డు మీద వదిలేయడం బెటర్ అని చెప్పి ఆ రోడ్డు మీద వదిలేసుకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైతులు అంటే వీళ్ళ కష్టం వెనక, వీళ్ళ శ్రమ వెనక అంటే ఎన్నో బాధలు ఉన్నాయని అయితే మనం చెప్పొచ్చు.